ఈ విషయం చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. మనం వెహికల్లో పెట్రోల్ ఆర్ డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకునేటప్పుడు ట్యాంక్ ఫుల్ కాకముందే ఫ్యూయల్ వేసే పంప్ ఆగిపోతుంది. అప్పుడు మనలో చాలామంది ఇంకాస్త ఫ్యూయల్ పోసి ట్యాంక్ని నింపేయమని చెప్తారు. కానీ అలా చేయడం చాలా డేంజరస్. అలా చేసి మీరు మీ ప్రాణాన్ని అండ్ వెహికల్ని రిస్క్లో పెడుతున్నారు. ఎప్పుడు కూడా ఫ్యూయల్ ట్యాంక్ని కంప్లీట్గా నింపకూడదు. అలా ఎందుకు అంటే ఈ డీజిల్ అండ్ పెట్రోల్కి ఎక్స్పాండ్ అయ్యే నేచర్ ఉంటుంది. పెట్రోల్ బంకుల్లో ఫ్యూయల్ని అండర్ గ్రౌండ్లో స్టోర్ చేస్తారు. అక్కడ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. కానీ వన్స్ ఫ్యూయల్ని మన వెహికల్లో వేసినప్పుడు అది బయట టెంపరేచర్కి కాస్త ఎక్స్పాండ్ అవుతుంది. అలాంటప్పుడు మీరు మీ వెహికల్ ట్యాంక్ని ఫుల్గా నింపేస్తే అది ఎక్స్పాండ్ అవ్వడానికి అందులో స్పేస్ ఉండదు. దాంతో ఆ ట్యాంక్ లీక్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంజన్లో ఫ్యూయల్ ప్రాపర్గా బర్న్ అవ్వాలి అన్న ట్యాంక్లో కొద్దిగా స్పేస్ని వదలాలి. కొన్నిసార్లు ట్యాంక్ని ఫుల్గా నింపడం వల్ల అది లీక్ అయి నిప్పంటుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, నేను ఎప్పుడు ఫుల్గానే నింపుతాను, ఏమీ కాలేదు అని. మీకేం కాలేదు కావచ్చు, కానీ మీ వెహికల్ ఇంజన్ పక్కాగా ఎఫెక్ట్ అయి ఉంటుంది. అందుకే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా వెహికల్ ఓనర్స్కి ఫ్యూయల్ ట్యాంక్ని కంప్లీట్గా నింపకూడదు అనే గైడ్లైన్ని జారీ చేసింది. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసేలా వీడియోని షేర్ చేయండి.